రైట్ మనకంతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన తర్వాత ఇన్ 2 డేస్లోనే హైకోర్టులో పిటిషన్కి వెళ్ళారు. పిటిషన్దారు ఆగబోయ్ అనే మాజీ సర్పంచ్ అంటే జీవో నెంబర్ 46కి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఇది జీవో నెంబర్ 46కి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఆయన పిటిషన్ తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ వాదనలన్నీ కూడా హైకోర్టులో వినిపించారు. సో ముఖ్యంగా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు రద్దు కాబోతున్నాయి తెలంగాణలో. అయితే ముఖ్యంగా అవుననే అనుకోవచ్చనే సంకేతాలు కూడా మనకి బయటికి వెలువడుతున్నాయి. ముఖ్యంగా గ్రామాలకు సంబంధించిన నాయకులంతా కూడా అన్ని పార్టీలు కూడా ఒక ఎన్నికలకు సంబంధించి వాళ్ళు మొత్తం కూడా ఆ పనిలో దిగబడిపోయి పనులు చేసుకుంటా ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడైతే సర్పంచ్ ఎన్నికలు రద్దు అవుతున్నాయి. హైకోర్టులో పిటిషన్ వేశారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా రిజర్వేషన్ల మీదనే ఈ యొక్క పోరాటం చేయబోతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది బీసీ నాయకులు ఎవరైతున్నారు, ఈ బీసీ నాయకులంతా కూడాను ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ప్రచారంలో ఉన్న సమయంలో వాళ్ళు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చే కనుక ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ ఒకవేళ అది అమలు కాకపోతే ఇప్పుడు ఒకవేళ అంతా కూడా దానికి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. అది గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ వెళ్ళింది, బిల్ వెళ్ళింది, తర్వాత రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్ళింది. కానీ ఈ యొక్క బిల్ పాస్ అవ్వకపోవడంతో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మొదటగా. దాని తర్వాత మళ్ళీ 22.3% అని చెప్పారు. కానీ ఇప్పుడు 17%కే దాన్ని పరిమితం చేశారు అంటూ కూడా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 17.08 కేవలం 17.08 మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు రద్దు కాబోతున్నాయా అంటూ కూడాను ముఖ్యంగా ఇక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్లు 17కి మించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో తెలియజేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక మాజీ సర్పంచ్, ఆయన పేరు ఆగమయ్య అనే వ్యక్తి ఇక కోర్టులో పిటిషన్ అయితే వేశారనమాట. జీవో నెంబర్ 46 ఏదైతే ఉందో దీనికి విరుద్ధంగానే ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు అని చెప్పి ఆయన ముఖ్యంగా వెళ్ళారనమాట. ఒక సంగారెడ్డి జిల్లాలోనే 613 గ్రామాలుంటే ఇందులో కేవలం 117 గ్రామాలు మాత్రమే బీసీలకు కేటాయించారు. ఇది బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు ఇంకెప్పుడు ముందుకెళ్తారు అన్నట్లుగా కూడా ముఖ్యంగా ఈ పిటిషనర్ తరఫున న్యాయవాదులు అయితే కోర్టులో తెలియజేశారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ కోర్టుకి వెళ్ళడానికి వెనుక ఎవరున్నారు అంటే అది ఇప్పుడే తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేయాలంటూ మళ్ళీ కోర్టులో పిటిషన్, దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 దఫాలుగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ తప్ప మిగతా అన్ని స్థానాలు అంటే గ్రామ వార్డులు కానివ్వండి, లేదంటే గ్రామ సర్పంచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఆధారంగా ముఖ్యంగా అయితే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని కోర్టు కూడా తెలియజేసింది. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు కూడా ఈ ప్రభుత్వం బీసీలకు ఇవ్వట్లేదు, ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ముఖ్యంగా బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్ అనేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇస్తామని చెప్పేసి కొత్తగా కాంగ్రెస్ పార్టీ కొత్త రాగం ఎత్తుకుంది. మళ్ళీ కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీ అని గతంలో మెన్షన్ చేయలేదు కదా, అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పారు అంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇక్కడ 3 దఫాలుగా ఎన్నికలు కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. ఇంతలోనే కోర్టులో పిటిషన్. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎస్టీలు కేవలం ఒకే ఇల్లు ఉన్న దగ్గర కూడా రిజర్వేషన్ ఇస్తే అందులోనే వార్డు మెంబర్లు, సర్పంచ్ పదవికి పోటీ చేసేవాళ్ళు, ఉప సర్పంచ్ మొత్తం కూడా ఆ ఒక్కింట్లో వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు ఎస్టీలు లేని దగ్గర ఎస్టీ రిజర్వేషన్ ఏంటి, ఒక్కిళ్ళు 2 ఇళ్ళ దగ్గర కూడా అనేది ఇక్కడ కొంతమేర ఇక్కడ పిటిషన్ తరఫున న్యాయవాదులు కూడా వినిపించిన వాదనలు అనమాట. అయితే మొత్తం 31 జిల్లాలు, 545 మండలాలు ఉన్నాయి, 12,760 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 1,13,534 వార్డులు. అంటే వీటన్నిటికి సంబంధించి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే బీసీలకు కేవలం 17.08% మాత్రమే రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇక్కడ ఏం చెప్తుంది జీవో నెంబర్ 46 ప్రకారం ఇది విరుద్ధంగా వెళ్తున్నారు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా వెళ్తుంది. గతంలో ఏం చెప్పింది, ఇప్పుడేం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది వీళ్ళు మామూలుగా అయితే అసలు కోర్టులో పిటిషన్ వేశారు. ఇది ముఖ్యంగా ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ అనేది కావాలి అనే నినాదాన్ని తీసుకొచ్చింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్లే చెప్పి, కానీ ఇప్పుడు బీసీ సమాజాన్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికలపైన హైకోర్టులో పిటిషన్ పడటంతో ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవు అనేది ఇక్కడ పెద్ద సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే కేవలం 17% మాత్రమే ఇచ్చారు. ఇది జీవో నెంబర్ 46 ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఉంది రిజర్వేషన్లు.
అయితే ముఖ్యంగా రంగారెడ్డి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన మాజీ సర్పంచ్ ఆగమయ్య అనే వ్యక్తి పిటిషన్ ఇచ్చారు హైకోర్టులో. అయితే ఇక్కడ 613 గ్రామాలు ఉంటే ఇందులో కేవలం 117 గ్రామాలు మాత్రమే బీసీలకు కేటాయించడం అనేది అన్యాయం. ఇక్కడ బీసీ జనాలంతా, బీసీ సమాజం అంతా కూడా అన్యాయానికి గురవుతుంది. బలహీన వర్గాల బీసీలు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే నెపంతో వాళ్ళందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలను హక్కును చేర్చుకుంటుంది. ఏ విధంగా అయితే ఎస్సీ కులగణన చేశారో, ఏబిసిడి వర్గీకరణ జరిగిందో, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణలో భాగంగానే అదేవిధంగా కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తారు. ఇక కులగణన జరిగింది కదా, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళంతా కూడా గ్రామ సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా గెలుపొందాలని చాలామంది బీసీ ఉపకులాలు, చిన్న చిన్న ఉపకులాలు కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి. అయితే ఇప్పుడు దీనిపైన ఒక సందిగ్ధత నెలకొంది. అయితే హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలకు ఏదైతే 15 రోజుల కాల వ్యవధి ఉన్న ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి చుక్కెదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా కోర్టు ఏమైనా స్టే ఇచ్చిద్దా ఇవ్వదా అనేది కూడా చూడాలి. అయితే పిటిషనర్ తరఫున ముఖ్యంగా ఏవైతే వాదనలు విన్నా కోర్టు అయితే రేపటికి వాయిదా వేసింది ఈ కేసును. ఎందుకంటే వితిన్ 15 డేస్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం 15 రోజుల్లో ఈ యొక్క గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే ఈలోగానే మళ్ళీ రేపటికి వాయిదా వేసింది. ఈలోగా మళ్ళీ దీని మీద స్టే ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా అని రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.